ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు తప్పకుండా అనుమతి తీసుకోవాల్సిందేనని అన్నారు హోంమంత్రి చినరాజప్ప. జాతీయ రహదారిపై యాత్ర చేపడితే పర్మిషన్ తీసుకోవాల్సిందేనని అన్నారు. జగన్ చెప్పినట్లు ముద్రగడ నాటకాలాడుతున్నారని విమర్శించారు. కాపుల రిజర్వేషన్లకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఆయన. పర్మిషన్ తీసుకోవాలని వెళ్తారంటాడు, ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలంటుంది. ఎందుకంటే నేను మొన్న కంచాలు కొట్టాడు, మీరు దాన్ని పర్మిషన్ అడగదు. ఏదో ఒక గ్రామానికో మారుమూల ప్రాంతానికి పరిమితి ఉంది కనుక ఏదో చేసుకుంటారు వెళ్తారంటారు. మా చైతన్య యాత్రలో పోల్తాడు, చైతన్య యాత్ర కూడా పర్మిషన్ తీసుకో, ఒక ప్రాంతానికో మారుమూలకో జరుగుతుంది కనుక దాన్ని కూడా తీసుకోవాలి. అలాగే కంచాలకు కూడా మనం పర్మిషన్ తీసుకోలేదు. మరి ఈరోజు రోడ్డు మీద ఎన్హెచ్ రోడ్డుకి ఎక్కి ఒక సామాజిక వర్గం రోడ్డు మీదకి వెళ్ళి నడిచేటప్పుడు దాన్ని కాపాడే బాధ్యత, ఆ మూమెంట్ని తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇతరులు రావచ్చు, లేకపోతే డిస్టర్బెన్స్ రావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లం రావచ్చు, పర్మిషన్ కావాలి. మేము అడిగితే పర్మిషన్ పెట్టుకోమని మేము ఇస్తామని చెప్తున్నాం. నేను పర్మిషన్ పెట్టదానంటే పర్మిషన్ లేకపోతే ఎట్టి పెడితే పరిస్థితి ప్రసక్తి లేదు, పర్మిషన్ పెట్టుకోమని చెప్తున్నాం. మయానికే వారానికో నెలకో జ్ఞాపకం వచ్చినప్పుడు లెటర్ రాస్తాడు. నేను కూడా లెటర్ రాశాడు. మరి ఆ లెటర్లో అంతరం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మరి ముద్రగడ పద్మనాభం గారు జగన్ గారు ఏం చెప్తాడో అదే ఈయన కూడా చెప్తాడు. ముద్రగడ పద్మనాభం నేను కోస్తున్నది ఏంటంటే కాపుల గురించి అడుగు, రిజర్వేషన్ గురించి అడుగు. నీకు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా విమర్శింటే చేసేవాడే చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చెప్తే చేయాలని లేదు.